ఇది పక్షి మాత్రమే కాదు, దశాబ్దాలుగా స్వేచ్ఛ కోసం బ్రిటిష్ సామ్రాజ్యపు పంజరంలో మగ్గిపోతున్న నా భారతదేశం. అవును, రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యంలో నూతన సూర్యోదయం కోసం ఎదురు చూస్తున్న నా భారతదేశం. ఎక్కడికి పోతున్నావురా కుక్క? పంటను అమ్మటానికి దొరా. వీడికి తెలీదా? పంటలు పండితే అమ్మటాలు లేవు, మా గవర్నమెంట్కి పంపాలి, మేము ఇచ్చిన దానితో సరిపెట్టుకోవాలి. మా పంట పైన మీ పెత్తనమేంటి? మా పంట మా సొంతం. యూ బ్లడీ ఇండియన్స్, యూ షుడ్ నో వన్ థింగ్. ఇక్కడ గాలి మా సొంతం, భూమి మా సొంతం. ఆ మాటకొస్తే పంచభూతాలు మా సొంతం. వాటితో పండే పంటలు కూడా మా సొంతమేరా బానిస కుక్కల్లారా. గో గెట్ ద బ్యాగ్స్. ఈ బానిస బ్రతుకులు మార్చడానికి ఎవ్వరూ లేరా? పంటలు కావాలా తెల్ల కుక్కల్లారా? నువ్వు పండించావా లేదా నీ యప్ప పండించాడా? యూ బ్లడీ ఇండియన్ రాస్కెల్, మమ్మల్నే అడ్డుకుంటావా? నీకు చేతులున్నవి మా ఒళ్ళు పట్టటానికి, మా కాళ్ళు మొక్కటానికి, అంతేకాని మా మీద ఎత్తటానికి కాదు రామరాజు. ఎత్తుతారురా, ఎత్తుతారు. నవమాసాలు మోసి పేగు తెంచుకొని కన్నా పసిబిడ్డ మీద మీలాంటి వాళ్ళు చెయ్యి వేసినప్పుడు, పస్తులుండి కన్నె బిడ్డలా చూసుకున్న పంటని మీలాంటి వాళ్ళు ఆక్రమించినప్పుడు నా చెయ్యే కాదురా, పండి ముసలాడు చేతులైనా పడుగులెత్తుతాయి, పసి పిల్లాడు చేతులైనా పంజా విసురుతాయి. యువర్ డ్రీమ్స్ ఆర్ హై ఆన్ యువర్ పీపుల్. దే ఆర్ ఆల్ అవర్ బ్రిటిష్ స్లేవ్స్. నువ్వు 4 గాలి మాటలు చెప్పగానే తిరగబడతారా? బ్రిటిష్ గవర్నమెంట్ ని కూల్చివేస్తారా? షూట్ హిమ్. ఒక్క సీతారామరాజు చచ్చిపోతే లక్షలాది సీతారామరాజులు ఉద్భవిస్తారు. సీతారామరాజు అంటే ఒక వ్యక్తి కాదు, సమూహ శక్తి, సంగ్రామ భేరి, స్వాతంత్ర నినాదం. అక్కడ కాదురా, ఇక్కడ కాల్చు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. మన స్వేచ్ఛ కోసం ఈ పోరాటంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ ఈ పోరాటం ఆగలేదు, మరొక్క ప్రాణంతో ఆరంభమైంది. మా ఇంటి పన్ను ఎప్పుడో కట్టేశాం దొరా, మమ్మల్ని వదిలిపెట్టండి దొరా. నీ ఇంటి పన్ను కట్టావు, కానీ నా ఒంటి పనులు మర్చిపోయావా? ఏం మాట్లాడుతున్నారు దొరా? నీ పన్ను నువ్వు కట్టావు, కానీ నా ఒంటి పన్ను నీ కూతురు కడుతోంది. గో గెట్ ద గర్ల్. నా బిడ్డని కాపాడండి, నా బిడ్డని కాపాడే వాళ్ళే లేరా? యూ స్కౌండ్రల్, ఆడదానికి మమ్మల్ని చంపే ధైర్యమా? మా కాళ్ళ కింద బ్రతికే బానిస కుక్కలు మీరు. యూ బ్లడీ డాగ్స్. ఎవర్రా కుక్కలు? ఏవన్నావు? మీ కాళ్ళ కింద బతకాలా? సరిగ్గా చూడరా, ఎవరి కాళ్ళ కింద ఎవరున్నారో. మా భారతదేశ గడ్డపై ఆడపిల్లలంటే అలసనుకున్నావా? ఒక్కసారి ఎదురు తిరిగారంటే ఆది పరాశక్తులు అవుతాం రా. షూట్ హర్. మన బానిస సంఖ్యలు తెంచటానికి, మన తలరాతలు మార్చటానికి మన భూమి ఒడిలో నుంచి పుట్టుకొచ్చిన మరో వీరుడు. ఈసారి మనం ఇచ్చే సమాధానం వీళ్ళకి చాలా గట్టిగా వినిపించాలి. ఇన్కులాబ్ జిందాబాద్, ఇన్కులాబ్ జిందాబాద్. Order, order. According to the law. To hell with your order, to hell with your law. Inqilab Zindabad! Inqilab Zindabad! Inqilab, inqilab, inqilab. What the hell is this inqilab? మీ అన్యాయాన్ని ఎదిరించడానికి, మీ అరాచకాన్ని అణిచివేయడానికి, మీ రాక్షస పాలనని అంతం చేయడానికి పుట్టిందేరా ఈ ఇన్కిలాబ్. మా రక్తాన్ని చిందించి, మా సామ్రాజ్యాన్ని సాధించి, మా హక్కుల పోరాటాన్ని జయించడానికి చేస్తున్న యుద్ధమేరా ఈ ఇన్కిలాబ్. నేను చనిపోతే ఇన్కిలాబ్ ఆగిపోతుంది అనుకుంటున్నారేమో,
నా చావుకిది ప్రారంభం. భారతదేశ సామ్రాజ్యాన్ని కాపాడడానికి ఎంతో మంది యువకులకు స్ఫూర్తినిచ్చి ఒక గొప్ప సైన్యాన్ని నిర్మించిన మరో యోధుడు. ఎంత ధైర్యం రా మీకు! మా బ్రిటిష్ గవర్నమెంట్కే ఎదురు తిరుగుతారా? ఎవరిని చూసుకోనిరా ఈ ధైర్యం? చెప్పకపోతే ఇక్కడే చంపేస్తాం. వందే మాతరం! మాకు ఈ ధైర్యాన్నిచ్చింది నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారా. ఇప్పుడు చెప్పండ్రా, వందే మాతరం! వందే మాతరం! వందే మాతరం! కంటి ముందు చావు కనబడుతున్నా, గుండెల్లో గుణపం దింపుతున్నా మా గొంతు నుండి వచ్చేది ఒకటే మాట, వందే మాతరం. మీలాగా ప్రాణభయంతో దేశద్రోహం చెయ్యంరా. तुम मुझे खून दो, मैं तुम्हें आजादी दूंगा. రక్తపాతంతో పోరాడటం కంటే శాంతియుతంగా పోరాడటం అనే మార్గాన్ని చూపించిన ఒక గొప్ప నాయకుడు. ఓ బాబు నువ్వే రావాలి, నీ సాయం మళ్ళీ కావాలి. సత్యమేవ జయతే. ఎన్నో ప్రాణ త్యాగాలు చేసి, ఎన్నో యుద్ధ పోరాటాలు గెలిచి స్వాతంత్రం వస్తుందని ఎదురు చూస్తున్న ప్రజల కోసం ఆఖరి క్షణం వరకు వీళ్లతో పాటు పోరాడిన ఎందరో వీరుల కోసం శిరస్సు వంచి జోహార్లు తెలుపుకుందాం. తుమ్ ముझे खून दो, मैं तुम्हें आजादी दूंगा. ఇంక్విలాబ్ జిందాబాద్! సత్యమేవ జయతే. వందే మాతరం! అన్యాయాన్ని అణచివేద్దాం. At the stroke of the midnight hour, when the world sleeps, India will awake to life and freedom. Vande Mataram, Vande Mataram, Vande Mataram.